వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే కుత్బుల్లాపూర్ బౌరంపేటలో IRA యూనివర్సల్ స్కూల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గవర్నర్ ప్రసంగించారు. చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తున్న స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డికి అభినందనలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మానసిక ఉల్లాసం కల్పించేందుకు కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు దేశం పట్ల బాధ్యతతో కూడిన విలువలు నేర్పించాలని కోరారు. स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं गणनायुनिकी इदे स्वागतं स्वागतं सुर सरस्वतीकी इदे स्वागतं. వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీమతి అనురాధ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మిత్రులు, యువకులు అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు మన ప్రాంతంలో మరొక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ భావి తరాల కోసము, భవిష్యత్తు తరాల కోసము ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఈరోజు విద్య అనేక రకాల మార్పులు తీసుకుంటుంది. అనేక రకాల టెక్నాలజీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ వస్తూ ఉంది. మార్పులు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మనం ఈరోజు విద్యా వ్యవస్థ చూస్తే పిల్లల్లో ఈరోజు చాలా మార్పు వస్తూ ఉంది. మేము ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్నాం. తెలుగు మీడియం శివప్రసాద్ శుక్లాజీ, పూజ్యులు మాజీ గవర్నర్ పెద్దలు దత్తాత్రేయ గారు, గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనురాధ గారు, మా మిత్రుడు, మా నాయకులు మల్లారెడ్డి గారు, ఈ స్కూల్కి ఫార్వర్డ్ చేయడంలో, ప్రమోట్ చేయడంలో సహకరించినటువంటి ఒక ప్రమోటర్ రాఘవరెడ్డి గారు, టీచర్స్కి, స్కూల్ యాజమాన్యానికి, వెల్విషర్స్కి, అధికారులకు అందరికీ కూడా పేరు పైన నమస్కారం. కిషన్ రెడ్డి గారు వచ్చేది ఇంకా ఒక 10 నిమిషాల్లో వారు రాబోతూ ఉన్నారు కాబట్టి ఇంకా 10 నిమిషాలు నడపాల్సిన ఉన్నది. అవసరమైతే మా వైస్ ఛాన్సలర్ కూడా 2 నిమిషాలు మాట్లాడితే పిల్లలకు ఆశీర్వాదానికి ఆస్కారం ఉందని చెప్పి మీ యజమాని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇంకా గురువుల తల్లి వారి కాబట్టి ఈ ఇలా అనేటువంటి పాఠశాలలో మన తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శుక్లా గారు, అలాగే స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఎమ్మెల్సీ రాజేందర్ గారు, అలాగే మల్లారెడ్డి గారు, మిగతా హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాగే మిగతా అనేక మంది పెద్దలారా, శివప్రసాద్ శుక్లా గారు గవర్నర్గా వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకే కాకుండా అనేకమైనటువంటి సామాజికమైనటువంటి విద్యా ఆరోగ్యమైన కార్యక్రమాలు రావడం మనందరికీ శుభసూచకం. ఈరోజు మన ఇలా లాంటి సంస్థకు రావడం, ఈ స్కూల్ను ఓపెన్ చేయడం అంటే ఇది చాలా సంతోషమైన విషయం అని నేను తెలియజేస్తూ, ఇప్పుడు విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి. हरियाणा के पूर्व राज्यपाल रहे केंद्र सरकार में वरिष्ठ मंत्री श्री जी किशन रेड्डी जी,
इस क्षेत्र के माननीय सांसद श्री एटला राजेंद्र जी, विधान परिषद के सदस्य एमएलसी श्री एनजी रेड्डी जी, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొందలపల్లి గ్రామం పసుపులేటి శ్రీనివాస్ 12 ఎకరాల 69 సెంట్ల భూమికి దారి కోసం 3 ఏళ్ల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదంటూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఇచ్చిన వినతి పత్రాలు పెరుగుతున్నాయి కానీ నా భూమికి రాస్తా మాత్రం కనపరచడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి ఎంఆర్ఓకి తన బాధను వెల్లడించుకున్నా సరే చేస్తామంటారు, అంతలోనే వారికి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ నా ఆవేదన అర్థం చేసుకుని నా భూమికి దారి కల్పించాలంటూ శ్రీనివాస్ కోరారు. నా పేరు పసుపులేటి శ్రీనివాసులు, రాయదుర్గం మండలము బొందనపల్లి గ్రామానికి సంబంధించిన భూములలో 12 ఎకరాల 69 సెంట్లు భూమి ఉందని రీసర్వే యందు కన్ఫర్మ్ చేసినారు. అదేవిధంగా దారి సమస్య కూడా సెటిల్ చేయమని చెప్పాను. ఆ విషయంలో వంక పక్కన రస్తా ఉంది అనమాట. గత 50 సంవత్సరాలుగా తిరుగుతున్నాను నేను. 2 సంవత్సరాల నుంచి రోడ్డు దగ్గర ఉన్నటువంటి 41-5 సర్వే నెంబర్ అతను 2 సంవత్సరాల నుండి దారి లేకుండా చేశారు. నా బోర్డులన్నీ ఎండిపోయినాయి. జిల్లా సర్వేయర్ గారు కూడా తప్పకుండా రీసర్వే యందు నీకు దారి చూపిస్తారు మండల రెవెన్యూ అధికారి అని తెలిపినారు. 18/12 గ్రామ సభ ఎందు 18/12/25 గ్రామ సభ ఎందు మండల రెవెన్యూ అధికారి గారు అందరి సమక్షంలో మీకు గట్లు మార్చి మీ ఎవరి భూమి వాళ్ళు కేటాయిస్తూ మీకు వంక పక్కన గల భూమి యందు అదనపు భూమి యందు దారి ఏర్పాటు చేస్తానని ఎంఆర్ఓ గారు తెలిపినారు. తదుపరి ఆయన ఆర్డీఓ పర్మిషన్ మీద వెళ్ళిపోయినారు ఒక ఆయన. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎంఆర్ఓ వచ్చినాడు. 2/2/26 తారీఖున మండల రెవెన్యూ అధికారి పొలం దగ్గరకు వచ్చి వంక ప్రక్కన గల భూమిని పరిశీలిస్తుండగా మండల సర్వేయరు బండి రస్తా ఉందని చెప్పి సర్వే మ్యాప్ ద్వారా చూపిస్తున్నారు. అది చూసిన వెంటనే అతను 41/5 సర్వే హక్కుదారుడు వచ్చి మీ మీద కోర్టులో దావా వేస్తానని చెప్పి అట్రాసిటీ కేసులు పెడతానని ఎంఆర్ఓ గారిని, మండల సర్వేయర్ను, గ్రామ సర్వే సిబ్బంది అందరినీ బెదిరించుచున్నాడు. ఎవరు ఆయన బెదిరించి? ఆయన 41/5 సర్వే నంబర్ అతను. ఆయన పేరు కిష్ట, అంగడి కిష్ట అంటారు. 41/5 భూమి హక్కుదారుడు ముఖ్యంగా. అంటే మీరు ఇంత ముందు రీసర్వేలో మొత్తం మీకు రస్తా ఇస్తామని చెప్పి రస్తా సెటిల్ చేసినాడు ఎంఆర్ఓ గారు. అయిపోయింది. దారి మాత్రం సెటిల్ చేయాలి అంతే. భూమి ఉంటే భూమి తక్కువ ఉంటే సెటిల్ చేసినారు. రస్తా సెటిల్ చేయలేదు. రస్తా ఖచ్చితంగా గట్లు మార్చైనా సరే సెటిల్ చేస్తామని చెప్పిన. అదనపు భూమి ఉంది అక్కడ పక్కన. మిగులు భూమి అయితే ఉంది. మిగులు భూమి అంటారు దాన్ని, అదనపు భూమి అంటారు. అది యాక్చువల్ గా ఆ ఒరిజినల్ పట్టా వచ్చి సయ్యద్ అబ్దుల్ రజాక్ అనేటువంటి భూమి అయింది ఒరిజినల్ గా. ఆయన పేదవాళ్ళు అని చెప్పి దానంగా ఇచ్చేసినాడు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు అంటూ ఏమి లేవు వాళ్ళకు. అది ప్రభుత్వ భూమి అంటారా మీరు? ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు. ఆ రోజు ల్యాండ్ సీలింగ్ లో ఇచ్చేసాడు 1956 లో. ఇంకా 50 సంవత్సరాలు పోయబడి అదే వంక పక్కన దారిలో వ్యవసాయాలు దారి గుండా పోతూ వస్తూ వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అంటే నీ పొలానికి దారి లేదు. ఆ సమస్య 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా నేను. జిల్లా కలెక్టర్ గారు తెలిపినాము. ఫీజు కూడా కట్టినా, 1800 రూపాయలు ఫీజు కూడా కట్టినా. ల్యాండ్ సర్వే రికార్డ్స్ నాకు దారి చూపించాలి కానీ ఎట్లా బోర్లు వేయించాను. 2 బోర్లు వేస్ట్ అయిపోయినాయి. నాకు 6 లక్షల రూపాయలు కట్టినా, నేను బోర్లు ఖర్చు పెట్టినా. నాకు న్యాయం జరగాలి కదా. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. రీసర్వే ఎందుకు ఖచ్చితంగా దారి సమస్య సెటిల్ చేస్తారని చెప్పి జిల్లా సర్వేయర్ గారు తెలిపినారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, జిల్లా సర్వేయర్ అంటే. మరి ఎందుకు డిలే అవుతా ఉంది? అదే మనం కనిపెట్టాల్సింది. ఎందుకు ఈ మండల సర్వేయరు, ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళ మధ్య జాప్యం జరుగుతుంది ఏమిటనేది కనిపెట్టాలా. వాళ్ళకి ఏం కావాలో అడగాల ఫస్ట్. ఎంఆర్ఓ గారికి ఏం కావాలా, మండల సర్వేయర్కి ఏం కావాలా. ఆయన నేను లెగ్ పెడితే ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతారు. ఫస్ట్ అయినా ఇది 2 ఏళ్ళ కింద 18/12 గ్రామ సభ ఎందుకు చెప్పినాడు. ఆయన క్లియర్ గా చెప్పినాడు దారి ఏర్పాటు చేస్తానని. అది జరిగిన వెంటనే ఆయనకి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆర్డీఓగా ఒక ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఇచ్చాడు. మళ్ళీ కూడా 2వ తారీఖు 2/2/26
2/6/26 ఆయన వద్దే పొలంలోకి వచ్చినాడు, అన్ని సర్వే చేశాడు, చూసినాడు, ఆయనకి ప్రమోషన్ వచ్చి అవుట్. మీ పొలానికి వెళ్ళాలంటే దారి ఖచ్చితంగా కొన్ని 50 సంవత్సరాల నుంచి ఉంటుంది దారి, చెప్పాలంటే ఒక పక్కన 2 సంవత్సరాల నుంచి అడ్డుకట్ట వేస్తున్నాడు. అతను ఎస్టీ అని చెప్పి అందరినీ బెదిరిస్తున్నాడు. మండల సర్వేలు, మండల రెవెన్యూ అధికారి అందరినీ బెదిరిస్తున్నారు. మనం లెక్కి పెడితే ప్రమోషన్ మీద వెళ్ళిపోతారు. తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు వెళ్తుందని మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్ఎస్ నిర్వహించిన జెండా పండుగలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రానున్న కాలంలో కవిత నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఏకీకృతం చేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కవితక్క నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో తెలంగాణ రక్షణ సేన జెండాలు కట్టి అది ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపించింది. అందులో భాగమే ఈనాడు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో గంగా కాలనీకి ఆపోజిట్ ఉన్న ప్రాంతంలో జెండా కట్టి ఈనాడు జెండా ఎత్తే అవకాశం కల్పించినందుకు వేదమ్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి జెండాలు తెలంగాణ మొత్తంలో అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, మున్సిపాలిటీలలో కూడా కట్టి ఎగరవేస్తాము. దీని ఉద్దేశం పార్టీ బలోపేతం చేసుకొని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ గెలవాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. దానిలో ఈనాడు రాష్ట్ర నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, జిల్లా పార్టీ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇది చాలా శుభసూచకం. ఒకప్పుడు మనం చూసుకున్నాం తెలంగాణ పల్లెల్లో ఏ విధంగా కనీస వసతులు ఉండేవి, ఏ విధంగా పాలకులు ప్రజల కోసం తప్పించేవాళ్ళు. కానీ ఈనాడు ఆ వ్యవస్థ లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దోసుకోవడం, దాచుకోవడం తప్ప వాళ్ళు చేసే ఒక పని లేదు. మినిస్టర్లు చూసినా, ఎమ్మెల్యేలు చూసినా కానీ అంతా కూడా భూస్వామి వ్యవస్థ లెక్క. మెడికల్ కాలేజ్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు, డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావించింది. అది సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు సంస్థను కాపాడాలి, కార్మికుల హక్కులను రక్షించాలి, ఆత్మగౌరవం కాపాడాలి. దానిపైననే కవితక్క గారు చీఫ్, టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితక్క గారు కంకణం కట్టుకున్నారు. ఇవాళ కవితక్క గారు హెచ్ఎంఎస్ 2 ఒకటే, టీఆర్ఎస్ పార్టీ అండ్ హెచ్ఎంఎస్ 2 ఒకటే కలిసి బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. భయపడి బతుకుతున్న కార్మికులను ధైర్యం చెప్పడానికే బాయిబాట. ఇవాళ ఉన్న కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న ఏ సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, సిఐటి కానీ కార్మిక వ్యతిరేక సంఘాలు. సింగరేణి సంస్థను నాశనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా అంటే వాళ్ళకు అప్పచెప్పినప్పుడు 60,000 మంది కార్మికులు ఉన్నారు, 40 బొగ్గుబాయిలు ఉన్నాయి. వాళ్ళు గెలిచిన తర్వాత బాయిలు తగ్గిపోయినాయి, 40,000 మంది కార్మికులుగా మిగిలిపోయినారు. అవుట్ సోర్సింగ్కే ఊతం పోస్తున్నారు వాళ్ళు. మనం ఎక్కడనో కాదు, వెస్ట్ బెంగాల్లో రేహంగులను వెళ్ళగొట్టుడు కాదు, సింగరేణిలో కాంట్రాక్టర్లను వెళ్ళగొట్టాలి, అప్పుడే సంస్థ బాగుపడుతుంది. దానికోసమే బాయిబాట కార్యక్రమం తీసుకున్నాం. బాయిబాట వారం రోజులు ఫస్ట్ మొదటి విడతగా బెల్లంపల్లి రీజన్, రామగుండం రీజన్ 15వ తారీఖు నాడు ఉంటుంది. 15 బెల్లంపల్లి రీజన్ కాశీపేట మైన్లో, తర్వాత శ్రీరాంపూర్లో 16 తారీఖు నాడు, 17 తారీఖు నాడు గోదావరి ఖని జీడీకే 11 గేట్ మీటింగ్ ఉంటుంది. కార్మికులను కలవడానికి పోతున్నాం. దాని తర్వాత రెండో రోజు 17 తర్వాత 18 నాడు RG2 OCP3, 19 నాడు ఏఎల్పి మైన్, ఆ మైన్లలో పోయి విజిట్ చేస్తాం, కార్మికులను కలుస్తాం, మాట్లాడతాం, సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత భూపాలపల్లి ఉంటుంది అదే రోజు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ అన్న గారు, గౌరవనీయులు జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్న గారు, గౌరవనీయులు మనోజక్క గారు, మా జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యము ఒకటే: ఉచిత వైద్యము, ఉచిత విద్య, సామాజిక తెలంగాణ, యువత ఉపాధి, మరి రైతు సంక్షేమం. ఈ యొక్క 5 పంచజన్యాన్ని ముందుకు పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి కవితక్క గారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరివేయాలని, అట్లాగే భవిష్యత్తులో ఖచ్చితంగా మరి అధికారంలోకి వచ్చి ఇవన్నీ అమలు చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్దగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. సూర్యాపేటలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, వీచిన చల్లని గాలులతో సూర్యాపేట జిల్లాలో వాతావరణం చల్లబడింది. రాత్రి పగలు వేడి గాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా పులకించిపోయారు. మృగశిర కార్తె రోజే వర్షం కురవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెలువెత్తాయి. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుర్రపాడు గ్రామానికి చెందిన జిల్లా సోమశేఖర్ భూమిలోకి వెళ్లడానికి దారి కోసం ఆర్డీఓ ఆఫీసు నుంచి ఆర్డర్ కాపీ వచ్చినప్పటికీ స్థానిక ఎంఆర్ఓ, విఆర్ఓలు పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాల నుండి ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారని, అదే సర్వే నెంబర్ భూమిలో వేరొకరికి దారి ఇచ్చారని, తనకెందుకు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించకపోతే నాకు ఆత్మహత్య శరణ్యమంటూ తన ఆవేదనను మీడియా ముందు వెల్లడించారు. గుర్రపాడు గుంతకల్ మండలము, అనంతపురం జిల్లా. పోయిన సంవత్సరము నేను నా భార్యకు బాగలేక చేను అమ్ముకుంటే, చేను అమ్మిన మే 18వ తారీఖు నా రస్తా మల్లగొట్టి నన్ను ఇబ్బందులకు గురి చేసి నానాక అవస్థలు పెట్టినారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆర్డరు అదే విధంగా పోవచ్చు మీరు, అది విస్తీర్ణం ఎంత తప్ప అంటే 39 ఎకరాల 29 సెంట్లు. దానిలో ఒకరు మా వాళ్ళే ఫస్ట్ 2 ఎకరాలు అమ్మినాడు, మళ్ళీ 1 ఎకరా అమ్మినాడు. అమ్మిన తర్వాత 2015లో కొన్నారు వాళ్ళు. కొన్నవాడు వచ్చి నన్ను రస్తా మలగొట్టి సంవత్సరం నుండి నానాక ఇబ్బందులకు గురి చేసి నన్ను ఈ విధంగా చేస్తున్నాడు. ఈరోజు డిటి అంటే మా డిప్యూటీ తహసీల్దారు, ఈఆర్ఓ అందరూ వచ్చి సర్వేరు కలెక్టర్ దగ్గరికి పోయి పరిష్కారం చేసుకుందాం రా అని పిలుచుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయినాము. సార్ ఇది కోర్టులో ఉంది, అది ఇది అని డిటి వచ్చి చెప్పినాడు. చెప్పిన తర్వాత కలెక్టర్ ఏమన్నాడు, కోర్టులో ఉంటే ఇది పరిష్కారం చేసే మా పరిధి లేదు అని అంటారు. ఇంకా బీద వాళ్ళు ఏ విధంగా బతకాల? అర్జీ పెట్టుకొని న్యాయం జరుగుతుందని ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ ఇగో ఇచ్చింది కదా, ఎంఆర్ఓకి ఇచ్చినాము. మళ్ళీ గరం తిరిగి ఈడ నారా లోకేష్ అనంతపురానికి వస్తే నేను నా కుమార్తె పోయి పాదాభివందనం చేసి, పెద్ద అయినా నేనున్నా, నేను చేపిస్తానని కడగాక యాడికి ఇది ఈ పొద్దు కూడా న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇంకా నాకు ఏమనిపించిందంటే, ఇంకా ఈ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ ఇక్కడ ఎక్కడ వద్దు, డైరెక్ట్ నా చేనులోకి పోయి నేను మందాగి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను. ఇదే నా నిర్ణయం. డిప్యూటీ తహసీల్దార్ ఆడే ఉన్నాడు కదా, ఆయన పోయి ఇది కోర్టులో ఉంది సార్, దీన్ని పరిష్కారం చేసే కాదు అది ఇది అని ఆయన చెప్పిన తర్వాత కలెక్టర్ అదే మాటే అన్నాడు. మా సర్వే నంబరు 248, అది విస్తీర్ణం వచ్చేసి 39 ఎకరాల 29 సెంట్లు. ఆ దాంట్లో 3 భాగాలు, ఫస్ట్ మాలనరసింది, తర్వాత పెన్నక్కది. పెన్నక్క భాగంలోనే వీళ్ళు కొన్నవాళ్ళు మలగొట్టినారు. ఆ 7:30 సెంట్లలో సగమున్నోనికి ఉందంట దావా, నాకు మాత్రం లేదంట. ఇంకా నేను ఏ విధంగా బతకాలి చెప్పండి? ఇప్పుడు పోయిన మే 19 నుంచి ఇక్కడ 10 అర్జీలు ఇచ్చిన, 10 అర్జీలు ఇచ్చినా కూడా పరిష్కారం అంటూ లేదు. ఆర్డీఓ ఆఫీసుకి తిరిగి ఇక ఇవి ఇచ్చినా కూడా ఆర్ఐ వచ్చి ఈ చేనులోకి ఇడిసిరాపోనని ఆర్డీఓ సార్ పంపిస్తే పోలీసులు కుమ్మక్కయ్యి, పోలీసులు వాళ్ళ వైపు అయ్యి, పోలీసులు రాలే, పోలీసులు సహకరించలే. ఆర్ఐ వచ్చి ఇట్లు పోవచ్చు కదా అని పంపుతాడు. నేను అమ్ముకున్నా కదా, నా భార్యకి బాగలేక నాకు ఇబ్బందులు పడి
అమ్మిన మరుక్షణమే మే 18వ తారీఖు మొదలుకొట్టినాడు. నేను 13,69,000 అమ్ముకున్నా. వాళ్ళు సిఐతో కూడా ఏమని చెప్పి అడిగిచ్చినారు తెలుసా? 10 లక్షలకి రామంజనమ్మ వాళ్ళకే ఇవ్వచ్చు కదా అని సిఐతో కూడా అడిగిస్తారు డబ్బులు. ఒకవైపే డిటి, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి గూడుగుట్టారమై నా పైన దండయాత్ర ఎత్తి నా చావు వరకు తెచ్చినారు ఈ పుణ్యాత్ములు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ లో వినతి పత్రాలు తీసుకుంటూ సరైన పరిష్కారం చూపించడం లేదంటూ కేజీబీవీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు, రైతులు ఇబ్బందులు పడుతున్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్లు వివరించడంపై రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. సో 10 డిగ్రేడ్ పిల్లల్ని 100% ఉత్తీర్ణత సాధించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆయా కేజీబీఓలోను ఆదర్శ పాఠశాలలోను వీళ్ళకు ఎక్కడ విల్లింగ్ ఉంటే అక్కడ బాలికలని బాలుని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత కనీసం వాటిని పర్యవేక్షించడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కానీ ఏమీ కూడా డిఈఓ ఆఫీస్ కానీ లేదంటే సమగ్ర శిక్ష కార్యాలయం కానీ లేదా కలెక్టర్ వాళ్ళు కానీ ఏమాత్రం పర్యవేక్షించింది లేదు. దానివల్ల ఆ ప్రోగ్రాం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అందులో భాగంగా మా కూతురు కూడా చదువుతూ ఉంటే అక్కడ సరైన వసతి లేదు, రూమ్లో తిని వాళ్ళే చదువుకోవాలన్నప్పుడు నేను కొంచెం జీసీడీఓ గారిని ప్రశ్నించాను. అమ్మ, కనీసం ఫ్యాకల్టీ లేనప్పుడు వాళ్ళు ఏం చదువుతారు, ఇంకా దేనికి అక్కడ పంపించారు, మీరు ఎవరు పర్యవేక్షిస్తారంటే ఆమె ఏకంగా గెట్ అవుట్, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఎవరు అని చెప్పని ఆమె చాలా దురుసుగా ప్రవర్తించింది. ఈ విషయంలో మనం పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చాము? ఫిబ్రవరిలో ఇచ్చాము. ఆన్లైన్ ఆ రోజు పనిచేయట్లే సర్వర్ అనేసరికి ఇచ్చాము. ఆ తర్వాత కూడా రెస్పాన్స్ లేదు. మళ్ళీ 23/3 ఇచ్చాము. 23/3/2026లో ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు ఈ అధికారి మీద ఎలాంటి విచారణ కూడా చేయట్లేదు. మరి ఎందుకు కలెక్టర్ అధికారులకు అమ్ముడుపోతున్నాడు? కలెక్టర్ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి? మీ యొక్క అసమర్థత పాలన వలన కింది స్థాయి అధికారులకు భయము, భక్తి లేకుండా పోతుంది. మరి ఈ సమస్య నేటికి పరిష్కారం కాలేదంటే ఏం దాని అర్థం? అయ్యా కలెక్టర్ గారు, నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నా, నేను ఒక పిటిషనర్నే కాదు, నీకు జీతం ఇచ్చే ఓనర్ని కూడా నేను కట్టే ట్యాక్స్తో నువ్వు జీతం తీసుకుంటున్నావు. అర్థమవుతుందా నీకు? ఇప్పటికైనా అక్కడున్న పోలీసులు మెడబట్టి బయటకు నూకే ప్రయత్నం చేశారు. పోలీసులు మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మీ బాధ్యతలు ఏంటి తెలుసుకోండి. పిటిషనర్ యొక్క హక్కుల్ని హరిస్తే ప్రణాళికలు మరోలా ఉంటాయని చెప్పని పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నా. ఏంటి మీ బాధ్యతలు? మీరు చేసే పని ఏంటి? పిటిషనర్కి న్యాయం చేయలేదన్నప్పుడు ఈ పీజీఆర్ఎస్ దేనికి? మీరు చేస్తే పని చేయండి, లేదంటే రీజన్ నుంచి బయటికి వెళ్ళండి. ఆ అర్హత హక్కులు ఉన్నటువంటి పౌరులు. అర్థమవుతుంది? ఇప్పటికైనా 5 నెలలుగా ఈ రోజు వరకు ఒక్క జీసీడీఓ కవిత గారి పైన చర్యలు తీసుకోలేక వాళ్ళకి అమ్ముడుపోతున్నటువంటి విద్యాశాఖ అయితేనేమి, సమగ్ర శిక్ష శాఖ అయితేనేమి, ఈవెన్ కలెక్టర్ అయితేనేమి, మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నాలాంటి ఒక యాక్టివిస్ట్గా ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇంక సామాన్యులకు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ఇప్పటికే చాలా ఓర్పు సహనంతో మీకు రెస్పెక్ట్ ఇచ్చాను. ఒక జిల్లా మెజిస్ట్రేట్ కదా, ఒక జిల్లా కలెక్టర్ కదా అనే ఉద్దేశంతో. ఆ తర్వాత మళ్ళీ ప్రణాళిక మరోలా ఉంటాయని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా 1 వీక్ సమయం ఇస్తా కలెక్టర్ గారు. ఆ 1 వీక్లో సమస్య పరిష్కారం కాలేదు అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఛాంబర్ని ముట్టడిస్తాం, బీగం వేస్తా. అర్థమవుతుందా? మీకేం హక్కులు ఉన్నాయి, దానికి మించి ఉన్నాయి నాకు హక్కులు. అధికారులు అన్న తర్వాత బాధ్యతగా పని చేయాలా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింద కోణంలో పనులు చేస్తే మెడలో ఉంచి పని చేయిస్తాం ప్రజల కోసం. అర్థమవుతుందా? ఇప్పటికైనా గ్రహించండి. జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖలు కూడా అంతే. కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక ఆర్టీఐ విషయానికి వస్తే కనీసం కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు పర్యవేక్షించాల. ఒక్క కార్యాలయాన్ని కూడా పర్యవేక్షించేది లేదు. నిద్రావస్థలో ఉన్నారు వీళ్ళిద్దరు. నేను 20 కంప్లైంట్లు చేశా ఇప్పటికీ. అయ్యా 20 సంవత్సరాలైంది చట్టం వచ్చి ఈ రోజుకు కూడా బోర్డులు లేవు, మీరు ఏం పర్యవేక్షిస్తున్నారని చెప్పి అంటే ఆర్టీఐ పెడితే ఆర్టీఐలో కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా దేనికయ్యా ఇంకా వ్యవస్థ? దేనికి వ్యవస్థ? ఇప్పటికైనా చెప్తున్నాము, బాధ్యతగా పనిచేయండి. పని చేయకపోతే మరలో ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.
బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహిత. నమస్కారం.